ఎప్పుడైతే ల్యాండ్ తీసుకున్నప్పుడు లేకపోతే అమ్మినప్పుడు హ్మ్. డాక్యుమెంట్ మీద ఏదైతే ప్రైస్ ఉంటుందో, ఆ ప్రైస్ అనేది జస్ట్ ఆ డాక్యుమెంట్ వరకే పరిమితం. మిగతాదంతా వేరే ఉంటది డబ్బుల విషయంలో అంటారు. అవును. 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది. ఒకటి ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ వాల్యూ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో 2 డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి దాని వైట్‌లో మిగతాది ఎలా అనేది యాస్ పర్ మనం టేబుల్ సిట్టింగ్‌లో కూర్చున్నప్పుడు మాట్లాడేది అదంతా కూడా. యెస్ సార్. ఈ బ్రోకర్ వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తది సార్ ఈ రియల్ ఎస్టేట్‌లో అసలు? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బ్రోకర్ వ్యవస్థ లేదు. ఓకే. ఇప్పుడు బ్రోకర్ వ్యవస్థ మొత్తం నశించిపోయింది. ఆ! ఇవాళ అందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్‌గా ఉన్న తర్వాత ఏందంటే, ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ప్రాపర్టీ కన్సల్టెంట్, ప్రాపర్టీ అడ్వైజర్స్‌ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేస్తుంది. యెస్ సార్. వీటి ద్వారా ఏంటంటే ప్రాపర్‌గా వాళ్ళు ఒక సరైన ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన లీగాలిటీ డాక్యుమెంటు హుహు. ప్రతిదీ ఏజెంట్‌కి గాని, ఆ ప్రాపర్టీ అడ్వైజర్‌కి గాని, కన్సల్టెంట్‌కి గాని, ఆ ప్రాపర్టీ మేనేజర్‌కి దగ్గర ఉంటుంది. హ్మ్. సో, దాని ద్వారా ఇవాళ ప్రాపర్టీ ఇన్ని కంపెనీలు మార్కెట్‌లో ఉండి ఇంత పెద్దగా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇంత పెద్ద మార్కెట్ కావడానికి రీజన్ ఏందంటే, ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా రావడము, ఇంత నీట్‌గా ఒక సెగ్మెంట్‌గా క్రియేట్ చేయడం వల్లనే ఇవాళ జరుగుతుంది మార్కెట్. యెస్ సార్. సో, ఇవాళ బ్రోకర్ దందాలు అవన్నీ లేవు. ఓకే సార్. ఏదున్నా కూడా నీట్‌గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ద్వారా మాత్రమే మార్కెట్ చేస్తున్నారు. త్రూ ఏజెంట్స్ ఉంటారు కంపెనీకి. యెస్ సార్. వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ లేకుండా ఏ మార్కెట్ నడవదు.